ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఎన్నికల రాజకీయం రోజురోజుకు ఉత్కంఠంగా మారుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో సత్తా చాటగా తిరిగి మళ్లీ పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఇక టీడీపీ కూటమి తిరిగి తమ హవా నిరూపించుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటు కోసం కేశినేని సోదరులు పోటీ పడుతున్నారు. పార్లమెంటు పరిధిలోని లెక్కలు మారుతుండగా ఎంపీ సీటుతో పాటుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలుపు ఎవరిదనేది ఉత్కంఠంగా మారింది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ తరపున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, టీడీపీ తరపున కేశినేని చిన్ని బరిలో నిలిచారు. కాగా నాని 2 సార్లు ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసారి విజయవాడలో కొత్త సామాజిక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. విజయవాడ ఎంపీ స్థానం కోసం కేశినేని బ్రదర్స్ పోటీలో ఉండగా ఎవరు గెలుస్తారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలోనే మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేశినేని కుటుంబం నుంచి మరొకరికి కాంగ్రెస్ ఎంపీ సీట్ను ఇచ్చింది. దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు 3 పార్టీల నుంచి తలపడుతున్నారు. దీంతో గెలుపు దక్కేదెవరికి అనే అంశంపై కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. కేశినేని బ్రదర్స్ కేంద్రంగా విజయవాడ రాజకీయం కొంతకాలంగా కొనసాగుతుంది. అయితే టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నాని వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. నానితో విభేదించిన ఆయన సోదరుడు చిన్ని విజయవాడ నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అయితే ఈ ఇద్దరి పోటీ గెలుపు అవకాశాలపైన ఆసక్తికర చర్చ సాగుతుండగా ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికతో ఈ బ్రదర్స్ ఇద్దరి పొలిటికల్ వార్లో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. కేశినేని కుటుంబం నుంచి కాంగ్రెస్ తమ అభ్యర్థి విషయంలో షర్మిల కీలకంగా వివరించారు. వ్యూహాత్మకంగా తమ అభ్యర్థిని బరిలోకి దించారు. 3 పార్టీల నుంచి ఒకే కుటుంబ సభ్యులు విజయవాడలో బరిలో నిలిచారు. కేశినేని నాని చిన్న సోదరి వల్లూరి కస్తూరి, ఆమె మనవడు వల్లూరు భార్గవ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏరి కోరి భార్గవ్ను తమ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక తాజాగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు విజయవాడ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. కేశినేని నాని టీడీపీకి దూరం అవ్వడానికి ముందు నుంచే చిన్ని పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అంతేకాకుండా లోకేష్ యువగలం యాత్ర సమయంలో చిన్ని కీలకంగా వివరించారు. ఆ తర్వాత చిన్నికి ఎంపీ సీటుపైన పార్టీ హామీ ఇచ్చింది. ఆ సమయంలోనే నాని టీడీపీకి దూరం అయ్యారు. వైసీపీలో చేరి ప్రస్తుతం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడ నాని చిన్ని మధ్య ఎవరు గెలుస్తారనే దానిపైన భిన్నమైన అంచనాలు ఉండగా ఈ సమయంలో అదే కుటుంబానికి చెందిన భార్గవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండటంతో ఇక్కడ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అయితే ఇప్పటికే నాని చిన్ని ప్రచారంలో పోటాపోటీగా ముందుకు వెళ్తున్నారు. ఇక భార్గవ్కు కాంగ్రెస్ సీటు కేటాయించడంతో హోరాహోరీ పోరు ఖాయమని అంచనాలు వ్యక్తమవుతున్న వేళ తుది విజేత ఎవరిదనేది ఉత్కంఠం రేపుతుంది.